గ్రంథము నుండి కీర్తన గ్రంథము 31వ కీర్తన. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంపై దృష్టి పెడదాం. అమ్మా 31:14. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. చాలమ్మా. ప్రభునందు ప్రియులారా, కీర్తనకారుడు 31వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. కీర్తనకారుడు చెప్పుచున్నటువంటి మాట, యెహోవా నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈ కీర్తన వ్రాసినటువంటి కీర్తనకారుడు దావీదు రచించినటువంటి కీర్తన ఇది. దావీదు ఒక రాజు, సైన్యం ఉంది, బలం ఉంది. ఇంకా రాజు గనుక రాజ్యంలో బోళ్ళంత సంపద ఉంది, బోళ్ళంతమంది అధికారులు ఉన్నారు. చాలా కలిగినటువంటి ఈ వ్యక్తి ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నాడట? దేవుని యందు, యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాను. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. సైన్యాన్ని నమ్ముకోవచ్చుగా, బలాన్ని నమ్ముకోవచ్చు కదా, లేదా తనకున్నటువంటి సంపదను నమ్ముకోవచ్చు రాజు గనక. కానీ ప్రియులరా, యెహోవా నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మీద మనము నమ్మిక ఉంచాలి, మన బలము మీద, మన ధనము మీద కాదు. చాలా సందర్భాల్లో మనము సఫలము కాకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని యందు నమ్మిక ఉంచలేకపోవడమే, ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచలేకపోవడమే. దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా మనం ఉండాలి. ఆయనపైనే మనము ఆనుకొనాలి, ఆయనపైనే మనము ఆధారపడాలి. కాబట్టి ప్రియులరా, కొన్ని సందర్భాల్లో మన సొంత జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటాం, మన సొంత ఆలోచనలను ఆధారముగా ముందుకెళ్తూ ఉంటాం. మన బలాన్ని, మన జనాన్ని, లేకపోతే మనకున్నటువంటి ధనాన్ని ఆధారంగా చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం, అంటే విఫలమవుతూ ఉంటాం. ధనం ఉంది కదా అని ముందుకు వెళ్ళబోతే ఏదో ఒకటి ఆటంకం ఏర్పడుతుంది, దానిని అధిగమించలేకపోతూ ఉంటాం. అధికారం ఉంది కదా అని ముందుకు వెళ్ళబోతే ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. కానీ పూర్తిగా దేవునిపై నీ నమ్మకం ఉంచితే నీకు ధనము లేకపోవచ్చు, బలము లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి హోదా, ఈ లోక సంబంధమైనటువంటి గొప్పతనాలు ఏవీ లేకపోవచ్చు. కానీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దావీదు అదే గమనించాడు. ఒక మాట చెప్తున్నాడు, యెహోవా దేవా నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఆయన మీద ఆధారపడడం, ఆయననే ఆధారముగా చేసుకోవడం మన జీవితాల్లో చాలా అవసరం. ఏదైనా ఒక పనిని మనము సాధించాలనుకున్నప్పుడు, ఒక కార్యాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు దేవునిపైన మనం ఆనుకోనాలి, దేవునిపైన మనం ఆనుకోనాలి. దేవుని మీద ఆనుకుని మనము దేవునిలో ముందుకు సాగే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము ఆధారపడి, దేవుని మీద ఆధారపడి మన యొక్క జీవితాలు ముందుకు నడిపించుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక భారము కలిగినటువంటి వారమే. కుటుంబాలను గమనించినప్పుడు బిడ్డల విషయంలో భారం ఉంది, కుమార్తెల విషయంలో భారం ఉంది, కుమారుల విషయంలో భారం ఉంది, ఆర్థికమైన భారాలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి, ఏ కుటుంబాన్ని కదిపినా, ఎవరిని కదిపినా ఏదో ఒక భారము కలిగి జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి భారాలు ఉన్నాయి.
ఇదేమి జరుగుతుందో, ఇది ఎలా జరుగుతుందో, బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏ విధముగా వీళ్ళని ముందుకు నడిపించాలి, ఏ విధముగా మరి ముందుకు వెళ్ళాలి అనేటువంటి భారాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయితే నీ భారము తేలిగ్గా ఉండాలంటే నీ భారమును యెహోవా మీద మోపుము అని అంటూ ఉంటాడు. నీ భారము చాలా సందర్భాల్లో మన మీదే మనం నమ్మకం పెట్టుకొని మన మీదే ఆ భారాన్ని మోస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ భారము ఆయన మీద మోపమంటున్నాడు. నీవు మోయలేనటువంటి భారము నీవు కలిగి ఉండవచ్చు, మోయలేనటువంటి పరిస్థితి, ఇది నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా దేవుని కొరకు మనము బ్రతికే వారిగా ఉండాలి, దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలి, దేవుని మీద ఆనుకుని ఆధారపడేటటువంటి వారముగా మనం ఉండగలిగితే తప్పనిసరిగా దేవుని ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువు చెప్పాడు. కానీ మనము ఆయన మీద అనుకోనకుండా, ఆయన మీద ఆధారపడకుండా మన భారాన్ని మనమే మోసుకుంటూ తిప్పలు పడుతూ ఉంటాం. ఇదిగో ప్రభువా, ఈ భారం ఉన్నది నా మీద, ఈ పరిస్థితి, ఇది నా పరిస్థితి అని ప్రభువుకు చెప్పుకుని ప్రభువు మీద నీ భారం వేస్తేనట ఆయన నీ భారము తీసివేసి నీకు విశ్రాంతిని కలుగజేసే దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకోనాలి. కాబట్టి ప్రియులరా, దేవుని మీద మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక చంటి బిడ్డ తన తల్లిదండ్రుల పైన ఆధారపడినట్లుగా ప్రతి విషయానికి పూర్ణమైనటువంటి విశ్వాసముతో చిన్న బిడ్డలు వారి తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న బిడ్డను ముద్దు కోసమని ఇలా పైకి ఎగరేస్తాం, వాడు భయపడ్డావు. కారణం ఏమిటంటే ఆ చిన్న బిడ్డకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే, నేను ఎవరి చేతిలో ఉన్నాను? మా నాన్న చేతిలో ఉన్నాను, లేకపోతే మా నాన్న నన్ను పడేయడు, పట్టుకుంటాడు అని పైకి ఎగరేసినప్పుడు వాళ్ళు నవ్వుతారు. ఎందువల్లంటే అది పూర్ణమైనటువంటి విశ్వాసం వారిలో ఉంది, తల్లిదండ్రుల పట్ల వారి నమ్మకం. ఆ విధముగా మన దేవుని పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు నా అవసరత తీరుస్తాడు, నన్ను సిగ్గుపరచడు, నన్ను అవమానపరచడు, నా లోటు తీరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నా పరిస్థితి మారుస్తాడు అనేటువంటి పూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము కోల్పోయి చాలా సందర్భాల్లో మనము దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ప్రతిఫలమును దయచేయునని నమ్మవలెను కదా. మరి ఆ నమ్మకం, ఆ విశ్వాసము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొద్దకు వస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనను ప్రార్థిస్తున్నాం, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఆయనలో ఎదుగుతూ ఉన్నాము. అయితే ప్రభునందు ప్రియులరా, మరి ఆయన ఉన్నాడని, నా అవసరత తీరుస్తాడని, నా లోటు తీరుస్తాడని, నా అక్కర తీరుస్తాడని, ఆయనే నా ఆధారమని ఆయన పైన నమ్మవలెను, నమ్మిక కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పబడినప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యంలో మనము వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు ఆయన. ఏదో కొన్ని మాత్రమే సాధ్యం అనలే, ఏదైనా కానీ సాధ్యమే. నువ్వు దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నట్లయితే, నీవు దేవుని మీద ఆనుకొని ఉన్నట్లయితే, నీవు దేవుని మీద మరి ఆధారపడి ఉన్నట్లయితే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కారణం ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అబ్రహాము శారాలతో దేవుడు మాట్లాడినప్పుడు శారమ్మ పక్కున నవ్వింది. ఎందుకంటే ఇది సాధ్యమా అని అనుకున్నది. ఎందుకంటే అప్పటికే అబ్రహాము వృద్ధుడై ఉన్నాడు, అప్పటికే శారమ్మ కూడా
వృద్ధురాలైపోయింది, బలము ఉడిగినది అని కూడా రాయబడి ఉన్నది. అంటే ఇక బిడ్డలను కనేటటువంటి శక్తి లేదు, బలము లేదు, స్త్రీ ధర్మము నిలిచిపోయింది. మరి అటువంటి ఒక పరిస్థితుల్లో నేను ఇంకా కుమారుని ఎలా కనగలను? నాకు కుమారుడు ఉంటాడా? నాకు మరలా సంతోషం కలుగుతుందా అని ఆమె మాట్లాడుతూ నవ్వింది. అప్పుడు దేవుడు అంటాడు కదా, శారా నీవు నవ్వనేలా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? మనుషులకు అసాధ్యము, మనుషులకు సాధ్యము కాకపోవచ్చు, మనుషులు చేయలేకపోవచ్చు, మనుషులు మరి అది మాట ఇచ్చి తప్పిపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియ దేవుని జనాంగమా. కాబట్టి దేవునిపై ఆనుకోనాలి. అందుకే అబ్రాహాము విశ్వాసమును బట్టి అని హెబ్రీ పత్రికలో రాయబడతా ఉంటుంది. వారు బలము లేని వారైనప్పటికీ, సంతానము కలిగి ఉండడానికి శక్తి లేని వారైనప్పటికీ, బలము లేని వారైనప్పటికీ విశ్వాసము ద్వారా ఆ బలాన్ని పొందుకున్నారట. వాళ్ళు విశ్వాసము ద్వారా ఆ సామర్థ్యమును పొందుకుని దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఆ బహుమానం పొందుకున్నారు. ఆ వరపుత్రుడైనటువంటి ఇస్సాకును వారు కలిగి ఉన్నారు ప్రియులరా. మరి అదంతా కూడా దేవుని వలన జరిగిందంటే దేవుని యందు వారు ఉంచినటువంటి విశ్వాసము ద్వారా. అదే నమ్మకం, అదే మాట అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మనం దేనిపై నమ్మిక ఉంచుతున్నామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ నమ్మిక నీ యొక్క సొంత జ్ఞానంపై ఉంటే కొన్నిసార్లు నీవు అవమానపడవచ్చు. నీ సొంత బలమును నీవు నమ్ముకుంటే కొన్నిసార్లు నీ బలము నిన్ను మోసం చేయవచ్చు, అవమానపరచవచ్చు, సిగ్గుపరచవచ్చు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎన్నటికీ సిగ్గుపడనీయడు ఆయన. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎన్నటికీ కూడా ఆయన అవమానానికి గురి చేయడు. ఘనతకి ఆయన ఘనతనే కలుగజేస్తాడు. నీవు నమ్మిక ఉంచగలుగుతున్నావా? తప్పనిసరిగా దేవుని వాక్యం చెప్తుంది, నమ్మిక మాత్రం ఉంచుము, యెహోవా మహిమను మీరు చూస్తారు, దేవుని మహిమ మీరు చూచెదరు అని దేవుని యొక్క లేఖనంలో ఉంది. నీవు నిజముగా నమ్మిక ఉంచగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నా పట్ల కార్యము నెరవేరుస్తాడని ఆ గొప్ప నమ్మకాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుని మహిమను నీవు చూడగలుగుతావు, దేవుని కార్యం నీ జీవితంలో చూడగలుగుతావు. దేవుని కార్యములు ఎంతో గొప్పవంటే నీ జీవితంలో ఆ కార్యములను మనము చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, మనము కల కనిన వారి వలె ఉంటిమి. నిజమా? ఇది నిజముగా నేనే చేశానా? నిజముగా నా ద్వారానే ఈ కార్యక్రమం జరిగిందా అన్నట్టుగా మనము కల కనిన వారి వలె ఉంటాము. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నిజంగా నేను ఇంత ఇల్లు కట్టేశానా? కళ నిజమా? నా దగ్గర డబ్బులు లేకుండా మొదలు పెట్టానే, ఇంత ఖర్చు పెట్టానా, లేకపోతే ఇంత ఘనముగా నేను చేశానా అని కొన్నిసార్లు అనుకుంటాం. చూసారా, దేవుని మీద ఆధారపడితే అలాంటి కార్యాలు ఎన్నో మన జీవితాల్లో దేవుడు చేయగలుగుతాడు. కానీ నీ మీద ఆనుకుని నీ బలము, నా జ్ఞానము, నా బలము, నా శక్తి, నా ధనము అని ఎప్పుడైతే నీవు విర్రవీగావో నీ కార్యముల ముందు కొనసాగు. కానీ దేవుని పైన ఆనుకుంటే, ఆయనే ఆధారముగా చేసుకుంటే, ఆయన మీద ఆనుకుని నువ్వు ముందుకు వెళితే తప్పనిసరిగా దేవుడు నీ కార్యమును నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎడల మనం నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఈ పాటలో చక్కని విషయాలు రచయిత చెప్తూ ఉన్నాడు. బలాన్ని నమ్ముకున్నాడట, కానీ సఫలం కాలేకపోయాడు. ధనమును నమ్ముకున్నానంటాడు, ఇంకా చక్కని చరణాలు అవన్నీ నమ్ముకున్నా కానీ నాకు ప్రయోజనం కలగలేదు. కానీ నిన్ను నమ్మితే నన్ను సిగ్గుపడనియ్యవు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, దేవుని మీద పూర్ణమైన విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మనలను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, అవమానపడనిచ్చే దేవుడు కాడు. ఆయనపై ఆనుకోనాలి. మన బలము, మన జ్ఞానము, లేదా మనకున్నటువంటి వేరే వేరే విషయాల మీద మనం ఆధారపడినట్లయితే ఒకవేళ అవి మనల్ని మోసం చేయవచ్చు, మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుణ్ణి నీవు నమ్ముకున్నట్లయితే చాలా సందర్భాల్లో నిజముగా మనము పూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచలేకనే కొన్నిసార్లు ఫలితాన్ని మనం పొందుకోలేకపోతూ ఉంటాం. మరి ఒక గ్రామంలో, మరి ఒక సంఘములో
3 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రకటించారు. ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే అప్పటికే చాలా దినాలుగా వర్షాలు పడడం లేదు, ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. వర్షాల కొరకు మనందరం కూడా ప్రార్థించాలి అని దైవజనులు నిర్ణయించారు. సంఘ బిడ్డలు అందరూ కూడా దాన్ని ఆమోదించారు. అలాగే చేద్దామని అనుకున్నారు. అందరూ కూడా ఉపవాసంతో 3 దినములు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఎందుకంటే వర్షాలు కావాలి ప్రభువా అని, పంటల కొరకు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, వర్షాలు కావాలి, చాలా దినాలుగా వర్షాలు పడడం లేదని ప్రార్థన చేయగా మరి 3 దినములు ఉపవాసం ఉండి పట్టుదలతో ప్రార్థన చేశారు. దేని కొరకు? వర్షాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి వీరు పట్టుదల కలిగి ఉన్నారు, దేవుని మొరపెడుతూ ఉన్నారు. దేవుడు మరి వర్షాన్ని పంపించాలని ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి 3వ దినము, 2 దినములు అయిపోయినాయి. 3వ దినము కూడా ఆఖరి కూడికలోకి వచ్చేసారు. ఈ కూడికతోటి మనం ప్రకటించినటువంటి 3 దినాల కూడికలు, వర్షము కొరకైన ఉపవాస ప్రార్థనలు ముగించబోతూ ఉన్నాం. చివరి కూడిక కూడా అందరూ కూడా రండని దైవజనులు ప్రకటించారు. చివరి కూడికి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మరి ఒక చిన్న పిల్ల గొడుగు పట్టుకుని ప్రార్థనా మందిరానికి వస్తూ ఉందట. దేవునికి స్తోత్రం. అప్పటికి వాతావరణం చాలా ఎండగా ఉంది, ఎక్కడా కూడా మబ్బు కానీ వర్షం కానీ ఏమీ లేదు. ఆ బిడ్డ గొడుగు పట్టుకుని చివరి కూటానికి వస్తూ ఉంటే అందరూ కూడా నవ్వారు, హేళన చేశారు. ఏమిటి గొడుగు తెస్తున్నావు అంటే ఆ బిడ్డ, చిన్న బిడ్డ చెప్పిందట, ఆ చిన్న కుమార్తె ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో. వర్షము కొరకు మనం 3 దినాలుగా ప్రార్థన చేస్తాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించి ఈరోజు ఆఖరి కూటము ముగియగానే దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. కాబట్టి వెళ్ళేటప్పుడు నేను తడిచిపోతానని గొడుగు నేను ప్రార్థనా మందిరానికి తెచ్చుకుంటున్నానంది. అంటే ఆ చిన్న బిడ్డలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత పూర్ణమైనటువంటి విశ్వాసం. మరి పెద్దవాళ్ళు, విశ్వాసులు అందరూ కూడాను ఎంతగానో విశ్వాసం ఉంచి ప్రార్థనలలో పాలు పొందారు. కానీ ఆ చిన్న బిడ్డ విశ్వాసం ఎలా కనబడింది? క్రియారూపకంగా కనబడింది. విశ్వాసం అనేటువంటిది క్రియల రూపంలో ఉండాలి. నేను చాలా విశ్వాసంతో ఉన్నాను, దేవుని పట్ల నాకు చాలా నమ్మకం ఉన్నది అనేటువంటి ఆలోచన మనము కలిగి విశ్వాసము కలిగి ఉన్నాను అని చెప్పడం కంటే కూడా ఆ విశ్వాసము క్రియలలో మనకు కనబడాలి. దేవునికి స్తోత్రం. నందు ప్రియులరా, దేవుని యొక్క కృప ద్వారా మరి ఆ బిడ్డలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. 3 దినములు ప్రార్థన చేశాం, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థన ఆలకించి వర్షాన్ని పంపిస్తాడు అనేటువంటి విశ్వాసము ఆమె హృదయంలో ఉన్నది కనుక ఆమె గొడుగు తీసుకుని వచ్చింది. మిగిలిన వారందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు, విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నారు. కానీ వర్షము దేవుడు పంపిస్తాడో లేదో, వర్షము కురుస్తాదో లేదో అనేటువంటి సందేహము వీరిలో ఉంది. కానీ మరి ఆ చిన్న బిడ్డలైతే పూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ఎవరిని ఉదాహరణ చూపించాడంటే చిన్న బిడ్డలనే ఉదాహరణ చూపించాడు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ప్రభునందు ప్రియులరా, చిన్న బిడ్డల పట్ల అలాగే కొన్నిసార్లు పేతురు గారు, యోహాను మరియు ఆయన యొక్క శిష్యులు కూడా పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళుగా ఉంటారు అని అంటే ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని ప్రభు అన్నాడట, ఈ చిన్న బిడ్డ వంటి స్వభావం ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళుగా ఉంటారు పరలోక రాజ్యంలో అని చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, అటువంటి ఆ విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి నమ్మిక దేవునిపై ఉంచుతున్నాడట. ఒక మహారాజు, సైన్యం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, సైనికులు ఉన్నారు, అధికారం ఉంది, సంపద ఉంది, ధనం ఉంది, ధనధాన్యములు ఎన్నో ఉన్నాయి. కానీ అవేమి నేను నమ్ముకోవటం లేదు. దేవా యెహోవా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. మరి మన నమ్మిక దేని మీద ఉందో, మనం దేని మీద ఆధారపడుతున్నామో,
దేని మీద మనము ఆనుకొని ఉన్నామో ఒకసారి మనం గమనించాలి. చేతులెత్తి దేవునికి ప్రార్థించినప్పుడు దేవునిపై మనము ఆనుకున్న వారిగా మనం ఉంటూ ఉన్నాం. మోషే కూడా కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారు. చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే చేతులు ఎత్తినప్పుడు గెలుపు రావడానికి కారణం ఏమిటంటే, భౌతికంగా మనం ఆలోచన చేసినప్పుడు చేతులు ఎత్తడం వల్ల, చేతులు ఎత్తడం అని అంటే పూర్తిగా సరెండర్ అవ్వడం. యుద్ధాల్లో శత్రు సైనికుడు మనకు దొరికేస్తాడు అనుకోండి, అతడు తుపాకీ పట్టుకుని ఎదురు వస్తున్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేయచ్చు. కానీ తుపాకీ పక్కన పెట్టేసి చేతులు పైకెత్తి నిలబడారు అనుకోండి, అప్పుడు అతను ఏమీ కూడా చేయకూడదు. అంటే ఇక నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నిన్ను నేను ఎదుర్కోలేను, నీవే నన్ను కాపాడాలి అనేటువంటి ఉద్దేశం అన్నమాట చేతులు ఎత్తడం. యుద్ధంలో అయితే అటువంటి శత్రువుని, చేతులు ఎత్తినటువంటి శత్రువుని చంపడం అనేటువంటిది యుద్ధనీతి కాదు. ప్రభునందు ప్రియులారా, అదే విధముగా ఇక్కడ మోషేకు సైనికులు ఉన్నారు, 6 లక్షల కాల్బలం ఉన్నది, గొప్ప సైన్యం ఉన్నది, అమాలేకీయుల్ని జయించవచ్చు. కానీ మోషే కొండ మీదకు వెళ్ళి మోకరించి నిలవబడి మరి అక్కడ చూసినట్లయితే మరి దేవుని వైపు చేతులు ఎత్తుతూ ఉన్నాడంటే దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడు. ఆధారం నువ్వేనయ్యా అని దేవునిపై తన విశ్వాసం ఉంచాడు, దేవునిపై నమ్మిక ఉంచాడు. ప్రభునందు ప్రియులారా, మోషే దేవుని మీద ఆనుకున్నాడనంటే మోషే అందరికి నాయకుడై ఉన్నాడు, ఇశ్రాయేలీలకు నాయకుడై ఉన్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలందరి పక్షంగా దేవుని మీద ఆనుకున్నారు. ఇశ్రాయేలీలు ఒక రకంగా మోషే మీద చూస్తూ ఉన్నారు. మోషే ఎర్ర సముద్రుని పాయలుగా చేశాడు కదా, మోషే గొప్ప అద్భుత కార్యాలు చేశాడు కదా, మోషే చాలా అద్భుత కార్యాలు చేసి ఫరో చేసినటువంటి మహత్కార్యముల కన్నా గొప్ప కార్యాలు చేశాడు. ఫరోను ఎదిరించాడు, ఫరోను భయపెట్టాడు, ఫరోకు తెగుళ్లను పంపించాడు ఐగుప్తులో ఉండగా అని ఒకవేళ మోషే మీద అనుకుంటున్నారేమో. నేను కాదు చేసింది, దేవుడే ఆ కార్యాలు చేసింది. నా మీద కాదు మీరు చూడాల్సింది, నా శక్తిని కాదు మీరు చూడాల్సింది, దేవుని శక్తి మీద ఆధారపడండి. దేవుని వైపు చేతులు చూపిస్తున్నాడు, దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాడు. నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా శక్తి కాదు అని చెబుతూ దేవుని వైపు చేతులెత్తి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధముగా మనం ఆలోచన చేసినప్పుడు, దేవునిపై మనము ఆనుకొనినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు విజయాన్ని అందజేస్తాడని చెప్పడానికి చక్కని ఉదాహరణ నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాటలు రాయబడుతూ ఉన్నాయి. మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే తన చేయిని దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అమాలేకీయులు అనగా సాతాను సంబంధించినటువంటి ప్రజలు, దేవుడంటే భయం లేనివారు, దేవుని యందు భక్తి లేనివారు, దేవునిని ఆనుకున్నవారు కారు, దేవునిపై వారు నమ్మకము లేనటువంటి ప్రజలు. అటువంటి ప్రజలు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మోషే చేసిన పని ఏంటంటే ఆయన దేవుని మీద ఆనుకున్నాడు, దేవునిపై చేతులెత్తాడు, దేవుని వైపు చేతులెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద కూడా ఈ లోకములో జీవిస్తూ ఉంటుండగా మన కుటుంబ జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో అపాయములు, బలహీనతలు, లోటులు, ఇరుకులు, ఇబ్బందులు మనపై కూడా దాడి చేస్తున్నప్పుడు మనము వాటిని ఎదుర్కోవాలంటే మనము మన చేతులను ఎవరి వైపు ఎత్తాలి? దేవుని వైపు ఎత్తాలి. దేవా నీవే నా ఆధారము, నిన్నే నమ్ముకున్నానయ్యా అని దేవుని వైపు మన చేతులు ఎత్తాలి. మోషే ఎప్పుడైతే దేవుని వైపు చేతులు ఎత్తాడో ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు. మరి మోషే కూడా దైవజనుడే, ప్రవక్తే, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడే. కానీ ఆయన కూడా ఒక మనుష్యుడే కదా మోషే, మానవుడే. కాబట్టి చేతులు బరువు ఎక్కిపోతున్నాయట. మరి ఉదయం నుండి చేతులు అలాగే పెట్టి ఉంచితే ఇశ్రాయేలీలు గెలుస్తున్నారని అలాగే పెట్టి ప్రభువు మీద ఆనుకుని ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును ప్రార్థిస్తూ, ప్రభువుకు మొరపెడుతూ, ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు
మరి మనిషి కనుక చేతులు ఏమైపోయినాయి? బరువు ఎక్కిపోయినాయి. ప్రభునందు ప్రియులారా, బరువు ఎక్కే వరకు కూడా మోషే ఇశ్రాయేలీయుల కొరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. బరువు ఎక్కే వరకు కూడా ఈ ప్రజలకు జయము కలగాలి ప్రభువా, ఈ ప్రజలకు నీవే ఆధారము నాయనా, ఈ ప్రజల అవసరతలు తీర్చు ప్రభువా అని మోషే దేవుని కొరకు తన చేతులు బరువెక్కేటంతగా, అంటే తన శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకే మోషేను గూర్చి దేవుడు మాట్లాడతాడు, మోషే భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికమో! ఎన్నో మారులు మోషేను నిందించారు ప్రజలు. ఈయనతోనే మాట్లాడాలా, దేవుడు ఈయనతోటే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అన్నది ఎవరు? సొంత అక్కే, బయట వాళ్ళు కూడా కాదు. ప్రభునందు ప్రియులారా, అలాగున ఆ మోషేను ఎన్నో మారులు విసిగించారు. ఎందుకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక్కడ సరైన ఆహారం లేదని నిందించడం మొదలుపెట్టారు. ఫరో సైన్యం వెనకాల తరుముకొస్తుంటే ఎందుకు మమ్మల్ని ఎర్ర సముద్రంలో ముంచేయడానికి తీసుకొచ్చావా? ఎన్నో మాటలు. దేవునికి నా కోపం వచ్చింది, కానీ మోషే సాత్వికంతో ఉన్నాడు. దేవుని కోపం వచ్చి, మోషే ఒక్కసారి నువ్వు పక్కకు తప్పుకో, వాళ్ళ సంగతి నేను చెప్తాను అన్నాడు, చంపేస్తానన్నాడు. ఈ జనాంగమును అందరినీ నిర్మూలన చేస్తాను, వీళ్ళు నా మాట వినడం లేదు, నువ్వు ఒక్కసారి పక్కకు తప్పుకో అన్నాడు. అప్పుడు మోషే అంటాడు, అలా వద్దు ప్రభువా, ఇశ్రాయేలీయుల్ని వాళ్ళ దేవుడు అరణ్యంలోనికి తీసుకువెళ్ళి నాశనం చేసేసారని అన్ని జనులు చెప్పుకుంటారు, అది జరగకూడదని మోషే దేవుని ఉగ్రతకు అడ్డముగా నిలబడిన దైవజనుడుగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మరి దేవుని మీద ఆనుకుని చేతులెత్తి ఎప్పటి వరకు ఉన్నాడట? చేతులు బరువెక్కేటంత, అంటే తన శక్తికి మించి ప్రజలందరి కొరకై నిలబడిన దైవజనుడుగా, నిలవబడిన ప్రవక్తగా మోషే ఉన్నాడు. అయితే ఆ పరిస్థితిని ఎవరు చూశారట? అహరోను, హూరు అనేటువంటి ఇద్దరు మనుషులు చూశారట. అయ్యో, దైవజనుడు ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, భారమైపోతుంది అని వెంటనే ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి ఆ రాయి మీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు, రెండు చేతులు పట్టుకుని చేతులు పైకెట్టేలాగున అహరోను, హూరులు మోషేకు సహాయకులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పుడు సాయంత్రం వరకు కూడా మోషే సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆ చేతులు అలాగే పెట్టి ఉంచాడు. ఎవరికి జయం కలిగింది? ఇశ్రాయేలీయులకు జయము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిపైన ఆనుకొనుట, దేవునిపై నమ్మిక ఇచ్చుట, దేవునిపై చేతులెత్తుట, దేవుని వైపు చేతులెత్తుట అంటే నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నీవు తప్ప నాకు ఆదరించేవారు లేరు, నాకు ఆశ్రయం ఇచ్చేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు అని పూర్ణమైనటువంటి నమ్మకంతో దేవుని వైపు చేతులు ఎత్తడం ద్వారా ఇశ్రాయేలీయులు గొప్ప విజయాన్ని సంపాదించుకున్నారు. ప్రభునందు ప్రియులరా, ఈ చిత్రాన్ని మనం గమనించినప్పుడు, ఈ దృశ్యాన్ని మనం గమనించినప్పుడు ఆ మోషే చేతులు బరువెక్కిపోవడం, ఎత్తలేకపోవడం, దించేయడం, గబగబా ఇద్దరు మనుషులు వచ్చి మరి ఒక రాయి తెచ్చి మోషేను కూర్చోబెట్టడం, ఆ రెండు చేతులు కూడా చెరో వైపు పట్టుకుని ఆ నిలబెట్టడం, ఆ దృశ్యం చూడడానికి ఎంత బాగుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలలో, దైవ కార్యక్రమాల్లో మరి అటువంటి సహకారులు కావాలి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఏమో క్రింద యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మోషే తరువాత దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి నాయకుడిగా యెహోషువ అప్పటికి ఒక యవనస్తుడుగా ఉన్నాడు. యుద్ధాన్ని నాయకత్వం వహించి కింద యుద్ధాన్ని నడిపిస్తున్నాడు యెహోషువ. అహరోను, హూరులు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఆ దైవజనుడికి సహకారంగా ఉండడం. మరి ఇటువంటి అహరోను, హూరులు సంఘాల్లో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనికి ఆనుకునేవారు కావాలి, దేవుని పనికి సహాయంగా ఉండేవాళ్ళు కావాలి, దేవుని పనిలో సహకరించే వాళ్ళు కావాలి. మరి అహరోను, హూరులు అనుకోవచ్చు, దేవుడు ఏమైనా నన్ను ఎన్నుకున్నాడా? మోషే కన్నా నేను పెద్దోడిని, నన్ను పిలవచ్చు కదా, నన్ను పిలిచాడా ఏమన్నానా?
ఆ మోషేకి నేను సాయం చేయడం ఏంటి, ఆయనే పడతాడులే, ఆయనే చూసుకుంటాడులే, ఆయనే చేసుకుంటాడులే అని అనుకోలేదు. అహరోను, హూరు అనేటువంటి ఈ బిడ్డలు దేవుని పనికి సహకారంగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పనికి అటువంటి సహకారులు సంఘాల్లో ఉండాలి. ఉన్నారా? అహరోనులు ఉన్నారా? హూరులు ఉన్నారా మన సంఘంలో? నేను ఒక అహరోనుగా మారాలి, దేవుని పనికి నేను సహకరించాలి, ప్రయాసపడుతున్నటువంటి వారికి సహకారంగా ఉండాలి, దేవుని పని చేస్తున్నటువంటి వారికి తోడుగా ఉండాలి. చెయ్యి బరువెక్కి దించేస్తూ ఉంటే మరి ప్రక్కన వెళ్ళి అహరోను ఒక ప్రక్కన, హూరు ఒక ప్రక్కన ఆ చెయ్యిని పైకెత్తారు. తద్వారా ఎవరు లాభం పొందుకున్నారు? మోషేకి లాభం వచ్చిందా? అహరోనుకు లాభం వచ్చిందా? అందరూ ప్రయోజనం పొందుకున్నారు, అందరూ జయాన్ని పొందుకున్నారు, అందరికీ క్షేమం అవుతుంది. దైవజనుడికి సహాయం చేయడం అంటే దైవజనుడికి మేలు చేయడం కాదు, దైవజనుడికి ఉపకారం చేయడం కాదు. ఆ దాని ఫలితం ఎవరు పొందుకుంటామంటే మన అందరం కూడా పొందుకుంటాం. అటువంటి వారు ఉన్నారా? ప్రార్థన పెట్టాక ఒక అరగంటకో ఒక గంటకో వచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుని మందిరానికి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్ళి కూర్చుని వచ్చేస్తున్నాం కదా అంటే అది దైవ కార్యం కాదు. దేవుని పనిలో ఒక అహరోను వలె, ఒక హూరు వలె మీరు ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని పరిచర్యకు సహకారంగా ఉండగలుగుతున్నామా? ప్రభునందు ప్రియులారా, మరి నిన్న మీటింగ్ ఏర్పాట్లు ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే మరి దైవజనుడు కాదు, ఆ ఏర్పాట్లన్నీ చేసింది ఎవరో తెలుసా? సంఘబిడ్డలు, యవనస్తులే. అందరూ కూడా ముందుకు వచ్చి మన యవనస్తులు, మన సంఘబిడ్డలు రాత్రి మీటింగుల్లో అసలు కనబడరు, మాకు కాదు ప్రార్థన అన్నట్టుగా ఉంటున్నారు. మరి నిన్న చూసారో లేదో మీరు, అన్ని ఏర్పాట్లు వాళ్ళే, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. నేను నిన్న ఇక్కడ చూడలేదు, కానీ ముప్పవరం వచ్చినప్పుడు ఏదైనా సహకారం చేద్దామని అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఆ పంచాయతీ దగ్గర పెట్టినప్పుడు మీరేమి చేయక్కర్లేదు అయ్యగారు, మీరు కూర్చోండి అని వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభునందు ప్రియులరా, మరి దేవుని పనికి తోడ్పాటుగా ఉండాలి, సహకారంగా ఉండాలి. పనిలో మరి అలసిపోయినటువంటి వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మన సబ్జెక్ట్ అయితే దేవునిపై నమ్మిక ఉంచడం. దేవునిపై మోషే చేతులెత్తి దేవుని వైపు చాపాడు. దాని అర్థం ఏమిటంటే, దేవా నీవే మాకు ఆధారము, నీవే మాకు ఆధారము, నీవే మాకు ఆధారము అనేటువంటి విషయాన్ని మరి అక్కడ చేతులెత్తి చూపించడం ఉంది. అలాగే దావీదు అంటున్నాడు, యెహోవా నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగునే మీరు కూడా అహరోను హూరుల వలె మీరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ప్రతి నెల ప్రేమ విందును ఏర్పాటు చేయడంలో ఒక అహరోను వలె, హూరు వలె మీరున్నారు. ప్రతి నెల చర్చి కరెంటు బిల్లు పే చేయడంలో ఒక అహరోను వలె సాకారంగా ఉన్నారు. అలాగనే అనేకమైనటువంటి విషయాల్లో కొంతమంది ప్రభురాత్రి భోజనం ఆరాధన స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఏమైనా పోయినప్పుడు బాగు చేపిస్తూ ఉన్నారు. అలాగే ఏమైనా ప్రభు సన్నిధిలో ఏది అవసరమో అవన్నీ కూడా మీరు చేస్తున్నప్పుడు మీరు ఏమై ఉన్నారంటే ఒక అహరోను బాధ్యతను మీరు తీసుకుంటున్నారు, ఒక హూరు బాధ్యతను మీరు స్వీకరిస్తూ ఉన్నారు. మీరు ధన్యులు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరు ఏమీ చేయట్లేదని నేను చెప్పడం లేదు, చేస్తున్నారు. ఇంకా ప్రభువులో ముందుకు రావాలి. అహరోను హూరులు ఇద్దరిద్దరు కాదు, అందరము కూడా అహరోను హూరులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అంటే అందరూ ప్రభు పనికి పాటుపడేవారిగా, అందరూ ప్రభు పనికి నిలబడేవారిగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా మనం ఉండగలిగినప్పుడు దేవుని రాజ్య సువార్తను మరింతగా ప్రకటించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునిపై ఆధారపడినటువంటి మోషేకు జయము కలిగింది. మనందరికీ తెలిసిన విషయం, పేతురు గారు మరి ప్రభువా నీవే అయితే నేను కూడా నీకులాగా సముద్రం మీద నడిచొచ్చేస్తానన్నాడు. చాలా గొప్ప విశ్వాసం కావాలి ఆ మాట అనడానికి. అలాగే ఆ ధోనిలో నుండి మొదటి అడుగు నీటిపై మోపడానికి చాలా విశ్వాసం కలగాలి. ప్రభునందు ప్రియులరా, పేతురు నిజముగా అటువంటి గొప్ప విశ్వాసం కలిగి మొదటి అడుగు వేశాడు.
గట్టిగానే ఉంది. మునిగిపోతుందేమో అనుకున్నాడు. పడవ కూడా దగ్గరగానే ఉంది, ఏం పర్వాలేదు అనుకుని ఒక చేత్తో పడవ పట్టుకున్నాడు. ఒక్క అడుగు నీళ్ళ మీద వేసాడు. గట్టిగానే ఉంది, టైల్స్ లాగా ఉంది. ఏమి ప్రాబ్లం లేదనుకున్నాడు. 2వ అడుగు వేసాడు, 3వ అడుగు వేసాడు. చక్కగా నడుస్తూ ఉన్నాడు. అటు ఇటు చూసుకుంటే పర్లేదు, పడవ ఇంకా దగ్గరలోనే ఉంది. కానీ అంతలోనే వచ్చినాయి అంటే ఏమొచ్చినాయి? గాలి సముద్రము వైపు చూశాడట. అంటే మొత్తం కాదు, అవి ఆల్రెడీ అక్కడే ఉన్నాయి. కానీ అప్పుడు దాకా ప్రభువును చూసినటువంటి పేతురు ఇప్పుడు ఏం చూశాడట? గాలిని, అలలను, సముద్రాన్ని చూశాడు. ఎప్పుడైతే వాటిని చూశాడో ఈయనలో భయము మొదలైపోయింది. ఎప్పుడైతే భయం వచ్చేసిందో అల్ప విశ్వాసం వచ్చేసింది. అప్పుడే కాలు మునిగిపోవడం చూస్తున్నాం. అప్పుడు కూడా పేతురు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? పేతురు ఒక జాలరి, ఈత కొట్టేయచ్చుగా. ఒక 2 స్టెప్పుల్లో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? మరలా వెనక్కి పడవ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈత వచ్చు కదా, ఇంకా ఈత కొడితే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ అటు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, ఇటు పడవ దగ్గరికి వెళ్ళలేదు. ఈతొచ్చు, భయం ఏమి లేదు కదండి. ఎందుకంటే ఒకసారి ప్రభువారు వచ్చారు, ఆయన ప్రభు అని గుర్తుపట్టిన వెంటనే దోణిలో నుండి సముద్రంలోకి దూకేశాడట పేతురు. దేవుని వాక్యంలో రాయబడిన మాటే. ఆయన ప్రభు సుమి అని తెలుసుకున్న వెంటనే సముద్రంలోకి దూకేశాడు. ఎందుకు దూకేశాడు? ఈతొచ్చు కాబట్టి. ఎందుకంటే జాలర్లకి ఈత సహజంగానే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సముద్రంలోనే ఉంటారు, చేపలు పడతా ఉంటారు. ఈతొచ్చు, అయినా కానీ మరి అప్పటికి ఎంతో దూరం వచ్చి ఉన్నాడు. ఈత కొడితే అటు దోణి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇటు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ అవేమీ చేయలేదంటే తన మీద తాను ఆనుకొనలేదు. ఏం చేశాడో తెలుసా? 2 చేతులు ప్రభు వైపు చాపి, ప్రభువా నన్ను రక్షింపుము. దేవుని మీద ఆధారపడడం అంటే అదే. మన సొంత ప్రయత్నాలు, మన సొంత బుద్ధి, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. పేతురుకి ఈత వచ్చు కదా, ఈత కొడదాం, లేకపోతే ఏదో చేద్దాం, ఏదో రకంగా బయటపడిపోదాం అనుకోలేదు. అంటే తన స్వశక్తి మీద, సబుద్ధి మీద ఆధారపడడం మానేశాడు. దేవుని వైపు చేతులు చాపాడు. దేవుని మీదే నమ్మిక ఉంచడం, దేవునిపైనే ఆనుకొనడం, దేవుని మీదే ఆధారపడడం నేర్చుకోవాలి మన జీవితాల్లో. మన సొంత జ్ఞానం, సొంత ఆలోచనల మీద కాదు, దేవుని పైన నీవు ఎప్పుడైతే ఆనుకున్నావో, దేవుని మీద నీవు ఎప్పుడైతే ఆధారపడ్డావో, నీ జీవితంలో నీవు రక్షింపబడతావు. పేతురుని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని మీద ఆనుకున్న వాళ్ళని ఆయన సిగ్గుపరచడు కనుక వెంటనే ప్రభు ముందుకొచ్చి పేతురు యొక్క చేయి పట్టుకుని లేవనెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సముద్రము, ఆకాశములో ఈ సముద్రము, గాలి, తుఫాను, అలలు, ఇవన్నీ కూడా లోకములో మనకు వచ్చేటటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు, లోకములో మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటిని చూసి మనం భయపడని అవసరం లేదు. మన ప్రభువు మన ఎదురుగా ఉన్నాడు కనుక ఆయన వైపు మన చేతులు ఎత్తాలి, ఆయన మీద ఆనుకునాలి, ఆయనపై ఆధారపడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా ఆయన పైన ఆధారపడినప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన నమ్మితే ఆయన అవమానపరిచే దేవుడు కాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క లేఖనాల్లో. మరి సమయం లేదు కానీ మరి దేవునిపై ఆనుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనపై ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడినట్లయితే తప్పనిసరిగా దేవాది దేవుడు మనకు విజయాన్ని కలుగజేస్తాడు, మనలను రక్షిస్తాడు, మనల్ని మునిగిపోయేటట్లు చేయడు. పేతురు మునిగిపోలేదు, మునిగిపోబోతుండగా దేవునిపై ఆనుకున్నాడు. వెంటనే దేవుడు చేయి పట్టి పేతురును పైకి లేవనెత్తాడు. ప్రభువుతో పాటు నడిచి వెళ్ళి దోణి ఎక్కి హాయిగా ప్రయాణం సాగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవునిపై ఆనుకొనాలి. దావీదు అంటున్నాడు, దేవా యెహోవా నీ యందే నేను నమ్మిక ఉంచుచున్నాను. మూల వాక్యానికి వచ్చేద్దాం. కీర్తన 31:14 యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనిచున్నాను. ఆయనే మన దేవుడు, ఆయనే మనం నమ్ముకునేటటువంటి మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గమునందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో
ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే పూర్తిగా ప్రభువుపై ఆనుకునుట, పూర్తిగా ప్రభువు మీద ఆధారపడుట. ఆ రీతిగా ప్రభువుపై ఆధారపడిన వాళ్ళు ఎన్నడూ కూడా సిగ్గునొందలేదు, అవమానపడలేదు, వారు జయాన్ని పొందుకున్నారు. అబ్రహాము దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు పూర్తిగా ప్రభువు మీద ఆనుకుని వెళ్ళాడు. అబ్రహాముకి ఏ లోటు కలగలేదు. పైగా ఆ దేశంలో ఉన్నవారు అబ్రహాము ఆశీర్వదించబడడం చూసి అసూయ చెందారట. అంతగా ఆశీర్వదించబడ్డాడు. దేవునిపై ఆనుకున్న వారికి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు తోడుగా ఉంటాడు. ఆయనపై ఆనుకుని మన జీవితాల్లో మనం ముందు కొనసాగుదాం. అటువంటి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి.